రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన డీటీల పదోన్నతుల ప్రక్రియ. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో మనం చూసుకుంటే డీటీలకు సంబంధించి పదోన్నతులు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా కూడా వివాదాస్పదంగా మారడం అయితే జరిగిందనమాట. అసలు ఏం జరిగింది ఏంటని మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ శాఖలో ఉప తహసీల్దార్ పదోన్నతుల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఈ శాఖలో డైరెక్ట్ డీటీలకు అన్యాయం జరుగుతుందని వారైతే పేర్కొంటూ ఉన్నారు. హైకోర్టు ఆదేశాలను వక్రీకరించి పదోన్నతులు కల్పించేందుకు సీసీఎల్ఏ ప్రయత్నిస్తుందని ఆరోపిస్తూ ఉన్నారు. అడహాక్ పదోన్నతులపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత తీసుకొని అంటే తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశిస్తే ఎలాంటి షరతులు లేకుండా వాటిని ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని సీసీఎల్ఏ కోరుతుందన్నారు. దాంతో డైరెక్ట్ డీటీలకు అన్యాయం చేయాలని చూస్తుందని, జాయింట్ కలెక్టర్లు కావాల్సిన వారు తహసీల్దార్లుగానే పదవి విరమణ అయ్యేలా చేస్తుందని చెప్పేసి విమర్శించారన్నమాట. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో నేరుగా పదోన్నతులు ఇవ్వడానికి అవకాశం లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని స్క్రీనింగ్ కమిటీకి కోర్టు ఉత్తర్వులను వక్రీకరిస్తూ సీసీఎల్ఏ లేఖ రాసిందని కూడా పేర్కొన్నారు. సో ఈ విధంగా ఈ ఉద్యోగుల బదిలీలు అనేవి వివాదాస్పదంగా మారినాయి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని